ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథము చదువుకొని ఇది నా అంశంలోనికి వెళ్దాము. లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు నేను చదువుతాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెనో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఈ సందర్భంలో చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలను మనం చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందునో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదో, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదో. మీరు ఆయనను ఎరుగుదురో, ఆయన మీతో కూడా నివసించునో, మీలో ఉండునో. పిల్లరా, ఇంకా ఈ అధ్యాయం అంతా కూడా మరి పరిశుద్ధాత్మను గూర్చి వ్రాయబడి ఉంది. మీరు అంతా చదువుకునుట మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభా, ఈ సందర్భంలో మీరు సెలవిచ్చినట్లుగా ఆదరణకర్తను నేను పంపుచున్నానన్నారు. అలాగే నాయన, ఇదిగో 2000 సంవత్సరాలుగా సంఘము దాని స్థానంలోనికి చేరటానికి ఏ విత్తనమైతే అనాదిలో వేయబడినదో అదే విత్తనమును నాయన అదిగో రూపుదిద్దుకోవటానికి నీవు పంపిన పరిశుద్ధాత్మ తన కార్యమును జరిగించింది. ప్రభా, మేము కడవరి దినాలలో ఉన్నాము నాయనా. ఇదిగో ఏ విత్తనాన్నైతే నీవు కూర్చుకోవటానికి నైనా వచ్చుచున్నావో ఆ శ్రేష్టమైన వధువును ప్రభా నీవు తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నావు. ప్రభా, ఈ ఆత్మ మా మధ్యకు వచ్చి ఈ ఘనకార్యములను చేసి ఉన్నది, ఆ యొక్క ప్రత్యక్షతలను అనుగ్రహించి ఉన్నది. అలాగే నాయనా, నీ ఆత్మ ద్వారా ఈ కాలపు నాయనా ఇదిగో తండ్రి సర్వసత్యమును మేము ఎరగటానికి నీ ప్రవక్తను పంపి ఉన్నారు. ఆ ప్రవక్త వెలుగులోనైనా ఇదిగో సర్వసత్యమును మేము కనుగొని ఉన్నామో అదే ఈ కాలపు వర్తమానమునైనా. అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీరే నీ బిడలతోనూ మాతోనూ మాట్లాడి తద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నామో. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గతంలో ఆదరణకర్త మొదటి భాగమును చూసి ఉన్నాము. దాని కొనసాగింపుగా మరి ఆదరణకర్త 2వ భాగమును కూడా మనం చూద్దాం. మరింత లోతుగా దానిని మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మన దేవుడు తండ్రిగానో కుమారునిగానో పరిశుద్ధాత్మగానో పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా నేను చెప్పటాన్ని బట్టి ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఉన్నారని కాదు, దయచేసి గమనించాలి. ఒకే దేవుడు 3 కార్యరంగములలో నుండి పనిచేశాడు అనేటటువంటిది సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంది: దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు క్రీస్తులోనికి ఆయన కృమ్మరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు క్రీస్తులో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూస్తే
యెహోవా ఏమై ఉన్నాడో అది క్రీస్తులోనికి కుమ్మరింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తదుపరి క్రీస్తు ఏమై ఉన్నాడో సమస్తమునో ఆయన సంఘములోనికి కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక వ్యక్తిలోనికి కాదు, కానీ ఒక్క శరీరం అనే సంఘమంతటి యందు కుమ్మరించుట మనం చూస్తూ ఉన్న అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1-4 మనం చూస్తే, పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి దేవుడు క్రీస్తులోని ఆత్మను సంఘములోనికి కృమ్మరించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా శరీరధారి అయ్యాడు, అలాగే తిరిగి పరిశుద్ధాత్మగా మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 తిమోతి 3:16 కూడా మీరు చదివితే ఇంకా క్షుణ్ణంగా అర్థమవుతుంది. దేవుడు మనకు పైగా ఉన్నాడు. ఆ తదుపరి శరీరధారిగా మనతో కూడా ఆయన వసించాడు. అదే దేవుడు ఇప్పుడు మనలో ఆత్మస్వరూపిగా ఉన్నాడో, దేవునిదంతయు క్రీస్తులోనికి ఎలా వచ్చిందో, క్రీస్తుకున్నదంతయు కూడా ఆయన సంఘములోనికి కుమ్మరించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు నీలో ఉండి తాను ఉద్దేశించిన ప్రపంచములోని ఏ స్థలముకైనా సరే నిన్ను ఆయన పిలుస్తాడండి. ఆయన నీలో ఉన్నప్పుడు నీ స్థానంలో నువ్వు ఏం చేయాలో ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఆ స్థానానికి ఆయన పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకున్న చోట నీలో నుండి ఆయన యొక్క మంచి విత్తనము ఆ కార్యమును చేస్తుందండి. అది నీ యొక్క స్వంత చిత్తం కాదు, అది కేవలం దేవుని చిత్తమే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆయన తన సంఘమును ప్రేమించి తన్ను తాను ఎలాగైతే కుమ్మరించుకున్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభువు ఏ కార్యమైతే చేశాడో ఆ సంఘములో ఆ కార్యములో వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం చూస్తే లోకస్తులో ఒకవేళ ఆనాడు ప్రభువుని అపహాస్యం చేసినట్లుగా నిన్ను కూడా అపహాస్యం చేస్తే కలవరపడొద్దు. క్రీస్తు నీలో ఉన్నాడు. అది నిన్ను కాదండి, నిన్ను పంపిన దేవునినే వారు అపహాస్యం చేస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకో. అందుకే ప్రభువు చెప్పాడు, నా నామము నిమిత్తము మిమ్మలను నిర్నిమిత్తముగా చెడ్డ మాటలు పలికితే మీ మీద సంతోషించమన్నాడు. ఎందుకంటే అది మనకు ఒక ధన్యకరం అండి. మనం ప్రభువుతో పాలివారమయ్యాం, అది ధన్యులం అవుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దానికోసం మనం ఎలాంటి ఒత్తిడికి గురి కావలసిన పని లేదు, షై ఫీల్ అవ్వాల్సిన పని అంతకంటే లేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మకార్యాలు నమ్మని వారు, దేవుని ఆత్మకార్యాలు నమ్మిన వారిని ఎగతాళి చేయుట పరిపాటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు అలాగూ జరుగుతూనే ఉందండి. దానిని గురించి చింతించవద్దు. ఒకప్పుడు శరీరధారి అయిన క్రీస్తునకు ఆనాటి తరం ఎలాగైతే చేసిందో, నేడు ఆత్మస్వరూపిగా నీలో ఉన్న క్రీస్తుకు కూడా అలాగూ చేస్తూ ఉంది. ఇది వింత కాదండి, ఇది క్రొత్త కాదు. ఆయన మొదట ఆయన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు
వారు ఆయనను అంగీకరించలా. ఆనాటి సంఘము ఆయనను భయంకరంగా ద్వేషించింది. ఒక తాగుబోతు వాని వల్ల చూసిందండి. చూసారా? నామకార్థ సంఘముల సమైక్య గుంపు కూడా నేడు ఆత్మస్వరూపిగా ఆయన ఎక్కడైతే జీవిస్తున్నాడో వారిని వీరు ఎగతాళి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మానవుల సిద్ధాంతములు సంఘంలోనికి వచ్చాయో దేవుడు బయటకు వచ్చేసాడండి. దేవుడు బయటకు వచ్చేసాడు. అయితే ఆయనున్న స్థితిలోనే ఎలాంటి మార్పు లేకుండా వాక్యాన్ని వాక్యముగా అంగీకరించిన వారు మాత్రమే దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 తన్నెందరు అంగీకరించిరో వారికి దేవుని స్తోత్రం కలుగును గాక. మనము దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆయన మన నుండి కోరుకునేటటువంటిది ఒకటేనండి, అనగా పరిశుద్ధాత్మ మన నుండి కోరుకునేది ఏంటనగా కేవలం ఫెలోషిప్, సహవాసమును ఆయన కోరుచున్నాడండి. మనతో స్నేహం చేయాలని ఆయన కోరుచున్నాడు. శరీరధారిగా ఎందరినీ కలుస్తాడు. ఆయన ఆత్మస్వరూపిగా అందరిలోనికి ఆయన కృమ్మరించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునిని మనము పాత నిబంధనలో నుండి మనం చూస్తే ప్రియులారా, ఆయన ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఈ రూతు గ్రంథాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మన దేవుడు మన ఎడల ఎంత చక్కని మరి ఆ యొక్క ప్లాన్ మరి ముందుగా సిద్ధపరిచాడో మనం గమనించగలమండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రూతు దినాలలో మనము అక్కడ ఆ గ్రంథమును చూస్తే అక్కడ ఒక విమోచన చట్టాన్ని మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇచ్చట నయోమి తన స్వదేశమును విడిచి మోయాబు దేశం వెళ్ళింది. ఎందుకనగా ఆ బెత్లెహేములో వచ్చినటువంటి శోధన కష్టకాలంలో ఆమె తన కుటుంబంతో కూడా అక్కడికి వెళ్ళింది. ఇచ్చట ఈ మోయాబీయులు ఎవరు మనం ఆలోచన చేస్తే వీరు లోతు కుమార్తెల నుండి వచ్చినటువంటి నులివెచ్చని గుంపు. అది క్రమమైనది కాదు, గమనించాలి. ఇక్కడ వారు ఒక నామకార్థ విశ్వాసపు గుంపునకు సాదృశ్యంగా ఉన్నారు. వారు ఒక మిశ్రిత జనాంగము, గమనించాలి. ఎప్పుడైతే నయోమి ఆ నులివెచ్చని సమాజంలోనికి వెళ్ళిందో ఆమె భర్తను కోల్పోయింది, 2 కుమారులను కూడా కోల్పోయింది. చివరికి ఆ ఇంటిలో శిరస్సులు లేరండి, 3 స్త్రీలే మిగిలారు. అన్నీ కోల్పోయిన నయోమి తిరిగి తన ఇంటి ముఖమును పట్టడానికి సిద్ధపడిందండి. కోడళ్ళతో చెప్తుంది, ఎవరి ఇళ్లకు వారిని వెళ్ళిపోమ్మని చెప్పింది. ఓర్ప అనగా పెద్ద కోడలో తన అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి తన దేశంలోనికి, తన దేవతలు ఆరాధించుకోవటానికి, వారి వారి సంఘాలలోనికి అన్నట్లుగా ఆమె వెళ్ళిపోయింది. అదే విధముగా చిన్న కోడలకు కూడా చెప్పిందండి. ఆమె పేరు రూతు. ఆమెను కూడా వెళ్ళమని చెప్పింది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత మీరు గమనించాలి. ఈమె తన అత్తను విడిచి తిరిగి వారి యొక్క సమాజంలోనికి వెళ్ళటానికి ఆమె అంగీకరించలా. ఏంటి ప్రత్యక్షత? ఆమెలో ఉన్నటువంటి ఆ రివల్యూషన్ ఏంటి? అనాది సంకల్పము. ఆమె దేవుని బీజమై ఉన్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమె తీర్మానం ఎలా ఉందో చూసారా? ఆత్మ పొందిన వారి తీర్మానం కూడా ఇలాగే ఉంటుందండి. ఏమంటుందో చూడండి, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. ఆమేన్, దేవుని స్తోత్రం. నీవు చనిపోవు చోటనే నేను చనిపోయేదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా అంటుంది, నీవు పాతి పెట్టబడు చోటనే నేను
పాతి పెట్టబడుదునో. ఎందుకని? పునరుద్ధానాన్ని నమ్మింది ఆమె. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇదేనండి ఆమె తీర్మానము. ఆమె మాట మీరు గమనించారా? అక్కడ మనం చూస్తే, ఇక నేను నిన్ను విడిచి వెనక్కు వెళ్ళే సమస్య లేదన్నట్టుగా దృఢంగా పలికిందండి. దేవుని ఆత్మను పొందుకున్న వారు దేవుని విషయంలో, ఆయన అనుసరించే విషయంలో అంతే దృఢంగా ఉంటారు. ఎందుకంటే మాట్లాడేది వారు కాదు, వారిలోని క్రీస్తు ఆత్మ, దేవునికి స్తోత్రం, ఆ బయల్పాటు వారిలో ఉంటుందండి. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ పొందిన వారి తీర్మానము మనం చూస్తూ ఉన్నాం. ఆమె తన స్వదేశమును స్వజనులను విడిచి తానెరగని దూరదేశమునకు, వింతైన ప్రజల యొద్దకు, పరిశుద్ధ జనాంగమని పిలువబడిన వారి యొద్దకు వెళ్ళుటకు తీర్మానించగా ఎవరు ఆమెను ఆపగలరు? బహుశా అనేకులు వచ్చి బ్రతిమలాడి ఉంటారు, ఆ తెలియని దేశానికి ఈమెతో నీకెందుకు, ఆ వృద్ధురాలు వెనకాల వెళ్ళవలసిన పని నీకేమొచ్చింది, వెనకకు వచ్చే అని అందరూ తన కుటుంబీకులు, బంధువులు బ్రతిమిలాడి ఉంటారు. అయితే ఆమె నిర్ణయాన్ని మార్చుకోలే, దృఢంగా నమ్మింది. పరిశుద్ధాత్మ ఉంటే మనము కూడా ఆయన లేఖనాలను ఖచ్చితంగా నమ్ముతాం, సందేహించమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడు ఆమె కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు అనే విషయము ఆమె యొక్క బయల్పాటు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అలాంటి ఉద్దేశాన్ని ఎవరు కలిగి ఉంటారో వారు తమ ఆత్మీయ దాహమును ఆయన వాక్యము ద్వారా తీర్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చిన మనం గమనిస్తే, ఈ రూతు తన బంధువుడగు బోయజు పొలములో పరిగ ఏరిన సంగతి మనకు తెలుసు. అతడు పేలాలు ఇచ్చినది మనకు తెలుసు. కాబట్టి అనేక విషయాలు మనం ఆ గ్రంథంలో చూస్తున్నాం. ఈ బోయజ్ ఆమెను పెండ్లి చేసుకొనుటకు ముందు నయోమి పోగొట్టుకొనిన దానినంతటిని విడిపించవలసిన భారము కలిగి ఉన్నాడు. ఈ విమోచన చట్టము ప్రకారము నయోమి యొక్క పతన ఆస్తినంతటిని విడిపించవలనన్నచో రక్త సంబంధిగా ఒకడక్కడ ఉండవలసి ఉన్నది. అతడే విమోచకుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమీప బంధువుడు బోయజ్ అక్కడ నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు అందరికీ కనబడినట్లుగా ఒక బహిరంగ ఒప్పుకోలు చేయాలి. పెద్దల ఎదుట తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇవ్వాలండి. అది అక్కడ ఉన్న చట్టం. అట్లు నయోమికి చెందినది ఏదైనా ఉన్నచో దానిని నేను ఈ దినమున విమోచించుచున్నానని వారి ఎదుట ఒప్పుకోలు చేయాలి. అదే బోయజ్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అదే చట్టము గమనించండి. ఇప్పుడు మనం రూతు విషయంలో ఎలాంటి చట్టాన్ని మనం చూసామో అలాంటి చట్టము దేవుడు మన ఎడల కూడా చేశాడండి. నశించిన మనలను రక్షించుటకు ఆయన కూడా మన సమీప బంధువునిగా వచ్చాడు. అదే రక్త మాంసములతో మన మధ్యకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏదేను తోటలో తెగిపోయినటువంటి ఆ ఫెలోషిప్, ఆ సహవాసమును రక్తము ద్వారా ఆయన తిరిగి పునరుద్ధరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని రక్షణ ప్రణాళిక యొద్దకు నడిపిస్తూ ఉంది. అచ్చట నీ పాపములను ఒప్పుకొని ఆయన నామమందు బాప్తిజమం పొందినప్పుడు ఆయన నీలో ఉండి నీతో సహవాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, నీలోనూ ఆత్మల దాహమును పుట్టించి సువార్తను ప్రకటింపజేసి అనేకులను ఆ సహవాసములోనికి పిలుచుటకు నిన్ను ప్రేరేపిస్తాడని. నువ్వు మౌనంగా ఉండలేవు. ఆత్మ పొందిన తర్వాత సువార్తను ప్రకటించకుండా ఉండలేవు. ఆయన చేసిన అదే కార్యాలు నీలో నుండి నిన్ను ముందుకు నెట్టుచూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి,
నేటి సువార్త కూటములు మనం చూస్తున్నాం. ఈ ఆధునిక దినాలలో కేవలం వారి పేరు ప్రఖ్యాతుల కొరకు, ఇంకా చెప్పాలంటే ఆ మీటింగ్స్ వారి వ్యాపార ప్రకటనల కోసం వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి మెయిన్ కాన్సెప్ట్ ధన సమృద్ధి. ఎంత విచారం అండి! ఆనాడు ఆ కెరూబు లోపల అన్యాయం పెంచుకొని సువర్తకం చేసిందంట. మంచి వర్తకం, వ్యాపారం చేసింది, మంచి వ్యాపారం. సువార్త వేరు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వర్తకం వేరు. సువార్త అంటే ఒక ఆత్మను రక్షించటం, వ్యాపారం అంటే ఆ ఆత్మల పేరు చెప్పి ధన సమృద్ధి చేసుకోవటం. ఇది కాదా ఆనాడు కయ్యూను చేసిన పని? ఆ దుష్టుడైన కయ్యూను తన కుమారుడి పేరు మీద కడుచూ ఉన్నాడు అన్ని కూడా. నిమ్రోదు చేసిన పని అది కాదా? అతడు బాబేలు అనేటటువంటి గోపురాన్ని కట్టలేదా? గమనించాలి. ప్రజలను ఏకం చేస్తున్నారు, ఒక మైదానంలోకి తీసుకెళ్తున్నారు, గుంపులు చేరుస్తున్నారు. చివరికి వారిని భ్రష్టు పట్టించి దేవుని కంటే గొప్పవారు అన్నట్టుగా వారిని గర్విష్ఠులుగా మార్చేస్తున్నారు. ఆత్మకార్యాలు అక్కడ ఉండో, పరిశుద్ధాత్మ ఎప్పుడో అలాంటి వాటిని విడిచిపెట్టేసింది. గమనించాలని మనవి చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఆనాడు ఏదేను తోటలో ఆదాము హవ్వలతో చల్లపూట వేళ ఎట్లు మాట్లాడుచు సహవాసం చేసిందో, అలాగే నేడు కూడా ఈ సాయంకాల వర్తమానము ద్వారా ఆయన మరలా మనతో మాట్లాడుచు, మన మధ్య సంచరిస్తూ, మనలో ఉంటూ ఆమేన్ మనలను ఆయనతో ఐక్యపరుచుకొనుచు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించేదే పరిశుద్ధాత్మ. పడిపోయిన ప్రతి దానిని సరిచేసి మరలా యథాస్థానానికి మనలను చేరుస్తుంది. ఆనాడు తెగిపోయినటువంటి సహవాసం తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఆనాడు పనిచేసిన అదే ఆత్మ మనలో ఉండి మనలను ఆ మహిమను కోల్పోయినటువంటి, మరి ఆ దీనస్థితిలో పడిపోయినటువంటి ఆదాము అంతకుముందు ఏ మహిమలో ఉన్నాడో సమస్తమును కోల్పోయిన మనలను కూడా ఆ గొప్ప మహిమలోనికి దేవుని ఆత్మ రూపాంతరపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఏది కోల్పోయామో ఆ కోల్పోయిన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటానికే పరిశుద్ధాత్మ పంపించటం జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, సంఘకాలాలు మనకు తెలుసు. నా సందర్భం అది కాదు, కానీ లూథర్ ద్వారా నీతీకరణ, వెస్లీ ద్వారా శుద్ధీకరణ, ఇలాగున అనేకమైనటువంటి మరి ఉజ్జీవాలు వచ్చినాయండి. అంత్యకాలం నాటికి తిరిగి ఆ మొదటి సమృద్ధి గల జీవములోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంఘకాలంలోనూ ఒక చిన్న గుంపును దేవుడు తన కొరకు ప్రత్యేకపరుచుకొనుచూ ఉన్నాడు. ప్రతి ఉజ్జీవము మొదట ఒక చిన్న అల్ప సంఖ్యతోనే మొదలవుతుంది. రాను రాను దాని సంఖ్య పెరుగుచు ఎప్పుడైతే విస్తారమైనటువంటి ఆ ప్రజలు వస్తున్నారో మానవ మేధస్సుకు పదును పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే మెథడ్స్ అందులోకి ఎంటర్ అయిపోతున్నాయి. చివరికి అవిస్తారమైన ధనము నింపబడుతుంది. దాన్ని వారు అటు ఇటు వెళ్లకుండా ఆ యొక్క నిమ్రోదు ఆ మైదానంలో ఎలాగైతే వారిని ఒకటి చేసి ఆ గోపురం కట్టడానికి తన ఒత్తిడిని తెచ్చాడో, అలాగే అపవాది కూడా కొందరిని ప్రేరేపించి ఒక శాఖగా మార్చివేస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక ఆత్మకార్యము మానవ మేధస్సు ద్వారా కట్టబడిన
శాఖా విధానంలోకి వెళ్తుందో దయచేసి గమనించాలి. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ తన్ను అంగీకరించిన చిన్న గుంపును అక్కడ ఉంచుదండి. ప్రభు కృపలో నేను కూడా అలాగే ఈ లోక సంబంధమైన నులివెచ్చని గుంపుల్లో నుండి నేను బయటకు వచ్చాను. దేవుడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న భాగమును తీసుకొని ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక ఉజ్జీవముల అనంతరము ఆఖరిగా మనం చూస్తే పెంతెకోస్తు ఉజ్జీవం వచ్చింది. ఈ పెంతెకోస్తు ఉజ్జీవం ప్రపంచాన్ని మరి ఆ షేక్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు వారి ఉజ్జీవము తారాస్థాయికి చేరింది. ఆ తదుపరి అది కూడా దిగజారిపోయిన పరిస్థితికి వచ్చి సంఘ శాఖగా మారిపోయింది. అనేక నిందలు అవమానాలు భరించి ఆత్మచేయు కార్యములను వారు నమ్మి విశ్వసించి ఎంతో చక్కగా సాగిన వారు తిరిగి మరలా మొదటి స్థితికి చేరిపోయారు. ఎంతో విచారం అండి. బైబిల్ చెప్తుంది, వీరందరూ పరిపూర్ణులు కావాలంటే మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు అని దేవుని లేఖనం చెప్పుచున్నది. ఆ తదుపరి కాలంలో దానికంటే గొప్ప వెలుగు వచ్చింది. మనందరికీ తెలుసు. మనం ఆ వెలుగులో నడుచుకొనిచున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రచండమైన దైవ శక్తితో ఈ కడవరి ఉజ్జీవం ప్రారంభమైంది. ఈ కాలపు ప్రవక్త ద్వారా అది ప్రపంచ నలుమూలల 7 ఖండాలు వ్యాపించిందండి. ఈ కాలపు ప్రవక్త దైవజనుడు విలియం బ్రెన్హామ్ గారు రంగం మీదకి వచ్చినప్పుడు మిగతా ఉజ్జీవాలు వెనుకకు వెళ్ళాయి. ఎందుకంటే దేవుడు ప్రచండమైన దైవశక్తితో ఆయనను నింపి మరి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. తద్వారా వెలిగింపబడిన సత్య సంబంధులు బయటకు వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తదుపరి లోకం ఆయన్ని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆయన అనుసరించు వారిని ద్వేషించడం మొదలుపెట్టింది. సత్యము సత్యముగా ప్రకటించు ప్రతి చోట ఆత్మకార్యములను ద్వేషించువారు ఎల్లప్పుడూ ఉంటారని మరొక్కసారి మన ప్రవక్త ఎడల రుజువు చేయబడింది. పిల్లరా, ఆ గొప్ప ప్రవక్త రంగం మీద నుండి వెళ్ళిపోయి కూడా 55 సంవత్సరములు అవుతుంది. ఈ అంత్యకాల వర్తమాన సంఘములో చిన్న చిన్న గుంపులుగా బహు శోధనల్లో, వేదనల్లో, అవమానాల్లో, కష్టాల్లో, చాలా చాలా కరువుల్లో, హింసల్లో వారు నిలదొక్కున్నారో, వాక్యాన్ని పట్టుకొని వ్రేలాడారో, ఆ తదుపరి వారు ఒక చక్కని స్థానంలో నిలుచు కృపను పొందుకున్నారు. అయితే అపవాది విడుచుట లేదండి. ప్రతి కాలంలోనూ వాడు ఏది నీతిగా నిలుస్తుందో దాన్ని పాడు చేయటానికి వాడు చూస్తూనే ఉంటాడనే సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు పెంతెకోస్తు తర్వాత అంతటి స్థానమును ఈ వర్తమాన సంఘాలు ఆక్రమించుకొనుట మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, ఈ కాలపు వర్తమానములో కూడా చిన్న అలజడులు ప్రారంభమయ్యాయి. అదే ఆ సాతాను యొక్క నీడ అక్కడ కనబడుతూ ఉంది. అయితే ఒకటి చెప్తున్నాను, ఈ కాలపు ప్రవక్త చెప్పినట్టుగా వధువు మాత్రమో, యథార్థమైన వధువు మాత్రమో పరిశుద్ధాత్మ ముద్ర పొంది ఉన్నది కనుక ఆమె మోసగింపబడదు. అయితే మోసగాళ్ళు ఉన్నారు, గమనించాలి. ప్రతి దానిలోనూ మోసం చేసేటటువంటి అపవాది పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి
ఈ వర్తమానంలో కూడా నాకు విచారం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, అనేక ఉపవిభాగాలుగా వారు విడిపోయి గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని, నిజంగా ప్రియులరా, ఆ వాక్యపు వెలుగును, ఆత్మ నడిపింపును విడిచి లోకంలో ఒక గ్రూపిజాన్ని తీసుకురావటం, మనము బుద్ధిమంతులైతే, ఆత్మ సంబంధులైతే దాన్ని గ్రహించగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వీరు ఒక స్థితికి చేరిన తర్వాత గతంలో ఉన్న వారి వలె, ఇతర శాఖల వలె ఇక ఒకరినొకరు విమర్శించుకోవటం మొదలుపెట్టేశారు. అంతేకాదు, అత్యధికమైనటువంటి ధనవృద్ధి కూడా జత కలిసిందండి. పెంతెకోస్తు ఎక్కడ జారిపోయిందో, ప్రస్తుతం వధువు యథార్థవంతులు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకు అప్పగింపబడిన వారు తప్ప, దయచేసి గమనించాలి, మిగతా వారు ప్రస్తుతం ఆ జారిపోయిన స్థలములోనే ఉండుట మనం చూస్తూ ఉన్నాం. చివరికి వీరు కూడా ఆ పాత సంఘముల ఉజ్జీవ బాటలోనే నడుస్తున్నారు. అలాంటి క్రియలే చేస్తున్నారు. చూడండి, ఘనమైన మీటింగ్స్, విశృంఖలమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. ఏ మ్యూజిక్ గందరగోళంలో నుండి ప్రవక్త మరి ఆ కాలపు సమాజాన్ని బయటికి తీసుకొచ్చాడో, ఆ వధువుని బయటికి తీసుకొచ్చాడో, మరలా ఆ గందరగోళంలోకి నేటి సంఘాలు వెళ్ళటం మనం స్పష్టంగా చూస్తున్నాం. సేమ్ టు సేమ్ అదే గందరగోళం, అదే పెద్ద పెద్ద ఆ సభా ప్రాంగణాలు, సంఘ శాఖల వారికి ఏమీ తక్కువ కాలేదంట. లౌదికీయ సంఘకాలమును గూర్చి మనం చూస్తే, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నా, నాకేమి కొదువు లేదు అని చెప్పు వారి స్థానంలో ఈ పేరు పెట్టుకున్న వారు కూడా ఉండుట ఎక్కడో మరి పొరపాటు ఉందని అనిపిస్తూ ఉంది. గమనించుదుముగాక. ఆనాడు ఆ నిర్జీవ సంఘాలు ఎలాగైతే అద్భుతాలు, సూచక క్రియలు అయిపోయాయని చెప్తున్నారో, నేడు కూడా ఇక్కడ కూడా, అంటే ఈ వర్తమానములలో కూడా, ఈ సమాజంలో కూడా, అనగా ఆ వర్తమానమును బోధించు వారిలో కూడా పరిశుద్ధాత్మతో పని లేదని చెప్పటం, ఆ స్వరం వినబడుతుంది. ఇక పరిశుద్ధాత్మతో మనకు పని లేదు, స్వస్థత నేడు అవసరం లేదు, ఇక ఆ కాలం అయిపోయింది, దాంతో మనకి ఇక పనే లేదు అని ఆ పాత సంఘ శాఖల వారు పాడుచున్న ఆ పనికి రాని కూని రాగాలే తీస్తున్నారు. ఎంత విచారం అండి. యుగ సమాప్తి వరకు పరిశుద్ధాత్మ ఉంటుందని బైబిల్ చెప్తుంది. అలా కాదు, ప్రవక్త కోట్ కూడా తీసుకుంటే ఆయన కూడా ఏమన్నాడు, ఎక్కడైతే సూచక్రియలు, అద్భుత కార్యాలు జరగటం ఆగిపోతుందో అది నిర్జీవమైనది అని చెప్పటం మనం పలు వర్తమానాల్లో మనం చూస్తున్నాం. ఒక చోట కాదు, అనేక వర్తమానాలు. మరి చదివిన ఈ వింత జీవులు ఎందుకు విచిత్రంగా మారుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఈ యుగ సమాప్తి వరకు ఉంటుందని లేఖనం చెప్తే, ఉండదని మనం ఆపటానికి మనం ఎవరమండి? మనం ఎవరమి? దేవుని వాక్యాన్ని నిలుపు చేయటానికి మనకి ఎవరిచ్చారు అధికారం? పరిశుద్ధాత్మ ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడదు. ప్రవక్త కూడా మాట్లాడలేదు. ప్రవక్త వాక్యంతోనే కలిసి వాక్యం మీద కలిసి ఆయన నిలిచి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ తన కార్యాలయాన్ని ముగించుకునేది ఒక్కరోజే, సంఘం ఎత్తబడిన రోజు అండి.
అప్పటి వరకు నిరంతరాయముగా పరిశుద్ధాత్మ పనిచేస్తుంది, ఆయన సూచనలు కొనసాగుతాయి. ప్రవక్త చెప్పాడు, అపోస్తుల కార్యములు ముగియలేదని. దానికి ముగింపు లేదండి. రాకడలో వధువు ఎత్తబడేటంత వరకు దానికి ముగింపు లేదు. ప్రకటన 17 ప్రకారం మర్మములన్నీ ముగిసిన తర్వాత పరిశుద్ధాత్మ ఆగిపోలే. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు ఒకసారి మనం చూస్తే, నేను 11వ వచనాన్ని మాత్రం నేను చదువుతాను, మీరు చూడండి. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. మరి ఎవరు ఈ యోహాను? ఆయనలోని ప్రవచన ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ లేకుండా ఎలా ప్రవచించగలరు? ఆ ప్రత్యక్షత ఎలా వస్తుంది? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, ఆ చివరి వాక్యాన్ని నేను చదువుతున్నా. యేసును గూర్చిన, మరలా చదువుతాను, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. పుట్నోట్లో మనం చూస్తే ప్రవచన ఆత్మ అని క్లియర్గా ఉందండి ఇక్కడ. మరి పరిశుద్ధాత్మను నమ్మని కొందరు మరి దీనికి ఏం సమాధానం చెప్తారా అని నాకు డౌట్. చూడండి, రిబ్కా, ఇస్సాకు మనకు ఒక సాదృశ్యముగా ఉన్నారండి. ఇప్పుడు ఈ రిబ్కా వధువుకు సాదృశ్యముగాను, ఇస్సాకు మరి పెండ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ప్రవక్త చెప్పాడు. అక్కడ ఇస్సాకు ఒంటెను పంపించాడు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒంటెకు రిబ్కా ఏం పోసింది? నీళ్లు పోసింది. ఆ ఒంటె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు ఈ రిబ్కాను లేకుంటే వధువును ఆ ఒంటె ఎక్కించుకొని ఇస్సాకు దగ్గరికి తీసుకొని రావాలి. అప్పటి వరకు అక్కడ ఎలియాజర్ పని చేస్తున్నాడు, అక్కడ వర్క్ అక్కడ జరుగుతుంది, అక్కడ పని జరుగుతుంది. అక్కడ అంటే ఏంటి? ఈ మధ్యాకాశంలోనికి వధువు కొనుపోబడేటంత వరకు పరిశుద్ధాత్మ వధువును మోసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే ఈ కాలపు ప్రవక్త వధువును ఏ మానవ నడిపింపుకి ఇంకా అప్పగించలేదని. ఎందుకంటే మానవ స్వరం మారిపోద్ది, రకరకాలైన గ్రూపులు వస్తాయి. ఎందుకంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వధువును ఆ యోహానుకు అప్పగించాడు. ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే ఆ యోహాను వధువై ఉన్నది అని ప్రవక్త చెప్పాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు సంఘానికి ఏమొచ్చిందంటే మరలా అధికారం వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎందుకంటే ఆ వధువులో పరిశుద్ధాత్మ క్రియ జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు అప్పగించబడినటువంటి ఆ భారము, బాధ్యత సంపూర్ణంగా ఎవరు నెరవేర్చాలి? పరిశుద్ధాత్మయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మోషే తన భాగమును ముగించుకొని ఆ దూరము నుండి, ఆ పర్వతం మీద నుండి కానాను చూశాడు. అతని యొక్క యాత్ర యోర్దాను యువతల ఆగిపోయింది. గమనించండి. కానీ నదిని దాటించేటటువంటి బాధ్యతను స్వీకరించటానికి వారి తరపున, అనగా ఆ సమూహము తరపున, విశ్వసించిన వారి తరపున
ఆ యుద్ధములను జరిగించటానికి అక్కడ యెహోషువ ఉన్నాడు. ఈ యెహోషువ ఎఫెసీ గ్రంథము భాగములను పంచి ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రవక్త కూడా అదే చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ భూభాగమును స్వతంత్రించుకొని దాని అర్హులకు యెహోషువ పంచి ఇచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మకు కూడా వధువును నడిపించేటటువంటి నాయకునిగా ఉండి ఆమె ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినుచు ఆమె యుద్ధ రంగంలో ముందుకు సాగాలి. బైబిల్ చెప్తుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవులు కాదు, చెవి గలవాడు వినుగాక. ఆమేన్. వధువు వింటుంది. అదంతా కూడా ఒక చెవిగా ఉంది, ఒక ఆత్మలో ఐక్యత కలిగి ఉంది. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అక్కడ ఉంది. ఎఫెసీ 4:1 మీరు చూడండి. ఈరోజు ఏది ఆ ఐక్యత? గ్రూపిజం ఎలా వచ్చింది? అందరూ ఆ వాక్యంలో దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం విషయంలో ఏకత్వం ఏది? ఎవరి బారులు వారివే. చివరికి ఆ విడిచి వచ్చిన ఐగుప్తు నీడ ఇజ్రాయేలీల మీద ఉన్నట్టుగా విడిచి వచ్చిన సంఘశాఖల యొక్క నీడ ఈరోజు ఆ వర్తమానమును అంగీకరించిన కొందరి మీద కనపడుచూ ఉన్నదే. అందరి మీద కాదు. శ్రేష్ఠులు ఉన్నారు, వారు వాక్యమందే నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు క్రీస్తులో నిలిచి మాట్లాడిన అదే పరిశుద్ధాత్మ తన నిజ వధువులో కూడా అదే క్రియ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది మేమే కన్యకలమని చెప్పుకొనుచున్నారు, కానీ అందరూ ఆ స్వరాన్ని వినట్లే. ఒక్క ఆత్మస్వరమో నిజ వధువు మాత్రమే వింటుంది. అంటే ఎన్నిక చేయబడిన వధువు వింటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది నేటి దినాల్లో మనం చూస్తే, మేము సత్యాన్ని నమ్మాము, మేము వర్తమానమును నమ్మాము, మేము ఇన్నిసార్లు వర్తమానాన్ని చదివాము, ఇన్ని పుస్తకాలు చదివాము. మంచిదే. ఆనాడు దైవదాసుడు కూడా చెప్పాడు, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవని. అయితే మరి ఆ దెయ్యపు చేష్టలు ఎందుకున్నాయి ఇక్కడ? ఈరోజు మనుషులను గ్రూపిజంలోనికి ఎవరు నడిపించారు? దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మ నడిపింపులో నుండి ప్రక్కకు ఎవరు తీసుకొని వచ్చారు? ఈరోజు దేవుని ఆత్మకు కూడా భయపడేవారు లేరు, కానీ ఆ గ్రూప్ నాయకులకు మాత్రం వణికిపోతూ ఉన్నారు. మన నాయకుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ. అయితే దైవ సేవకులకు లోబడి ఉండండి, వెలుగులో నడుచుకోండి. కానీ వాక్య వ్యతిరేకమైతే నెవర్, ఇంపాసిబుల్. వాక్యాన్ని వక్రీకరించిన, ఏదో క్రొత్త సిద్ధాంతాన్ని తెచ్చిన, అది వాక్యమునకు వెలుపల ఉన్నట్లయితే విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవటమే. నో కాంప్రమైజ్. అది ఎవరైనా సరే పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదండి. వధువు అన్నంత మాత్రాన వధువు కాదు, నిజ వధువు ఉంది. ఆ నిజ వధువు వాక్యంతో నిలిచి ఉంటే అది పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాత విధానాల వలె మరలా తిరిగి వాటిలోనికి జారిపోవటం దుఃఖకరం. ఎక్కడైతే దేవుని వాక్యము అధికారం చేయకుండా మనుషుల యొక్క పద్ధతులు అధికారం చేస్తాయో అచ్చట ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ ఉండడు. ఆనాడు ఆయన ఉండనట్లయితే ఈనాడు ఎందుకు ఉంటాడు? ఈనాడు కూడా ఆయన ఉండడు. సంఘ శాఖల యొక్క ఛాయ, ఆ గ్రూపిజం ఛాయ ఎక్కడైతే కనబడిందో అక్కడ పరిశుద్ధాత్మ ఉండదు. మరి ఎన్నిసార్లు అరవనివ్వండి, బల్లలు గుద్దనివ్వండి, పెద్ద పెద్ద కేకలైనివ్వండి,
నో, ఇంపాసిబుల్. దేవుని ఆత్మ అక్కడ ఉండదు. కాబట్టి ప్రియులారా, వారు ఎలా ఉన్నారు? పెద్ద పెద్ద అరుపులు అరవచ్చు, ఏదైనా చేయొచ్చు. యోధా పత్రికలో చెప్పబడుచున్న మాట మనకు తెలుసు, నిర్జల మేఘాలుగా ఉన్నారంట. అలా మారిపోయారు. మనం ఏం చేయలేమండి. డమాల్ అంటారు, కానీ అక్కడేమి పైకి భక్తి గల వారి వలె కనబడతారు, శక్తి లేదన్నాడు కడవరి దినాల్లో. ఆ శక్తే పరిశుద్ధాత్మ. శక్తి లేని భక్తి ఎందుకండి? శక్తి లేని వర్తమానం ఎందుకు? వర్తమానం అంటే శక్తి. ఆ వర్తమానం దేని ద్వారా రాబడింది? ఆత్మ ద్వారా రాబడింది. అలాంటప్పుడు మనం బైబిల్ చదువుతూ మనం అంటున్నాం, అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుందని. సిద్ధాంతాలన్నీ అక్షరాలే మానవ పద్ధతిలో. మనం బైబిల్ అంతా చదవచ్చు, సైతాన్ కూడా చదువుతుంది, కానీ మనం అక్షరాన్ని పట్టుకోలేదే, దాని ఉద్దేశాన్ని పట్టుకున్నాం. అదే ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే వర్తమానం కూడా దేవుని యొద్ద నుండి మనకి ఇవ్వబడింది, తన ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చాడు. అందులో కూడా మనం అక్షరాలను పట్టుకోలేదు. ఎన్నిసార్లు చదివామనేది గొప్పతనం కాదు, ఎంత అనుసరిస్తున్నాం అనేది గొప్పతనం. మళ్ళీ అనుకరించడం కాదు, అనుసరించటం. నీలో ఆ క్రియలు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మరలా చెప్తున్నా, మనుషులందరూ అబద్ధికులే, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. రోమా 3:4 మనకు తెలిసిన వాక్యం ఏది? పదే పదే ప్రవక్త చెప్పేవాడు. యోహాను సువార్త 17:17 ప్రకారము వాక్యమే సత్యం. ప్రభు ఒకటే చెప్పాడండి, వాక్యంతో ప్రతిష్ఠ చేయండి. వాక్యం దగ్గర ఇదండి, గ్రూపుల్లోకి కాదు. ఈ గ్రూప్లోకి వెళ్తే బాగుంటుంది, ఆ గ్రూప్లోకి వెళ్తే బాగుంటుంది. చాలా విచారపడుతుంది నా హృదయం. గ్రూప్ కాదు, దేవుడు గ్రూపిజం చేయలే. ఏక ఆత్మలోనికి దేవుడు తీసుకొచ్చాడు. అదేంటి తెలుసా? వాక్యంతో ఏకీభవించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే వధువును ఉదక స్నానం చేయిస్తుంది. ముడత, మచ్చ, డాగు, కళంకం లేకుండా నిష్కలంకురాలుగా నిలబెట్టేది వాక్యమే. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం అంతా మీరు చూసుకోండి. దైవదాసుడు చెప్పాడు, అకుల ప్రిస్కిల్ల అను భార్యాభర్తలు డేరాలు కుట్టేటటువంటి వృత్తి గలవారు. పౌలు కూడా డేరాలు కుట్టేవాడే. వీరి ఇంట ఒక బాప్టిస్ట్ విద్వాంసుడు ఉన్నాడు. అనగా మరి ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిజం పొందినటువంటి అపోల్లో. ప్రియులారా, దేవుని వాక్యమును మరింత విశదముగా ఈ అకుల ప్రిస్కిల్ల అనేటటువంటి భార్యాభర్తలు అతడికి వివరించారండి. ఆ విద్వాంసునికి వివరించారు. ఇంకా సంపూర్ణముగా అతడు తెలుసుకోవటానికి అదే వృత్తి కలవాడు ఈ పౌలు కూడా, డేరాలు కుట్టే వృత్తి. అతన్ని పిలిపించి అక్కడ వారితో మరి సంభాషించటానికి వారు ఆహ్వానించారు. వారు అంతకుముందు యోహాను బాప్తిజం మాత్రం పొంది ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తే ఇప్పుడు అపోల్లో అక్కడ ఉన్నాడు, పౌలు ఆ పై ప్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ అడిగిన ప్రశ్న ఒకసారి చూద్దాం. చూడండి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. చూడండి ఎంత ఆశ్చర్యం అండి. బాప్తిజం పొందారు. ఇక్కడ మరలా పౌలు గారు అడుగుతున్నారు, అయితే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందారు? గ్రీకు మాటను దైవదాసుడు చెప్తున్నాడు. ఎట్లు బాప్తిజం పొందారు? ఎట్లు? దేవుని స్తోత్రం. బాప్తిజం విషయంలో వారు చెప్తున్నారు, మేము బాప్తిజం పొందినది ఒక మామూలు వ్యక్తి కాదుగా. అనేకులు ఆయన ప్రవక్తగా గుర్తించారు. అతడే బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాను ఇచ్చింది తప్ప, అతడు ఏ బాప్తిజం అయితే మాకు ఇచ్చాడో మేము దాన్నే పొందాము, దాంట్లో తప్పేముంది అన్నట్లుగా ప్రశ్నించారు. చూసారా బైబిల్ చెప్తుంది, ఆ యోహాను అనగా ఈ బాప్తిజం ఇచ్చే యోహాను వెలుగులో ఆనందించుటకు వారు ఇష్టపడ్డారని ప్రభువే చెప్పాడండి. కొద్ది కాలం అతడు మండుచు
ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చూసారా, ప్రభువే చెప్తున్నాడండి. ఇంకా అంటున్నాడు, యోహాను కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అనేను. యోహాను సువార్త 5వ అధ్యాయం 35, 36 వచనాలు మీరు చదవండి. యోహాను కంటే ఎక్కువైన సాక్ష్యము నాకు కలదు. దేవునికి స్తోత్రం. యోహానే అన్నాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, చూడండి, యోహాను మీకు మారు మనసు నిమిత్తము బాప్తిజమం ఇచ్చెను, కానీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందాలని పౌలు గారు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. నమ్ముట వలన నీతి కలిగింది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. మంచిదే. ఆనాడు అబ్రహాము కూడా విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. అంతటితోనే దేవుడు ఆపేశాడా? దైవదాసుడు అంటున్నాడు, ప్రవక్త అంటాడు, సున్నతిని కూడా దేవుడు అక్కడ అమలుపరిచాడు. అలాగే పరిశుద్ధాత్మ అవసరత ఉంది. ఈ పరిశుద్ధాత్మ కూడా ఆ సున్నతి ఎలాగైతే ఉందో అలాంటి ఒక గురుతై ఉన్నది అని దైవదాసుడు చెప్పడం జరిగింది. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామం, ప్రత్యక్షపరచబడిన నామం, ఆ రివల్యూషన్, ఆ ప్రత్యక్షత మీద యేసుక్రీస్తు నామము సర్వాధికారము కలిగినటువంటి నామం అని, తండ్రిగాను పరిశుద్ధాత్మగాను ఉన్న ఒకే నామం. ఆ నామములోనే A to Z. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందినప్పుడే హల్లెలూయా పరిశుద్ధాత్మ వరం వారికి అనుగ్రహింపబడుతుంది. విశ్వసించినప్పుడు వారికి ముద్ర లేదు, కానీ సున్నతి చేయబడినప్పుడే వారు ప్రత్యేకించబడ్డారు. మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం విశ్వాసులమే, అంతవరకే. కానీ పరిశుద్ధాత్మ యొక్క ముద్ర పొందినప్పుడే మనం దేవుని పిల్లలమనే అర్హతను మనం కలిగి ఉంటాం. ఎఫెసీ 4:30. ఇంకా చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసు క్రీస్తు అని పిలవజాలడట బైబిల్ చెప్తుందండి. అవును ప్రియులరా, యేసు క్రీస్తుని గూర్చిన పూర్ణమైన ప్రత్యక్షత కావాలంటే పరిశుద్ధాత్మ అవసరం. ఎందుకంటే ఆయనే అప్పుడు నువ్వు ప్రభువని ఒప్పుకుంటావు, దేవుడని ఒప్పుకుంటావు. పితరులు ఏం చెప్పారన్నది ముఖ్యం కాదు ప్రియులారా. చాలామంది ఏమంటారంటే, మరి పూర్వం నుండి ఈ బాప్తిజమం ఉంది కదా, పూర్వం నుండి అది ఉంది కదా, కానీ లేఖనం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది? మనకి మనుషులు చెప్పింది ముఖ్యం కాదు, వాళ్ళ పద్ధతులు ముఖ్యం కాదు, వాక్యము ఏమి చెప్పుచున్నది అనున్నదే ముఖ్యము. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వారికి తెలియజేశారో వెంటనే వారు యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవడానికి వారు అంగీకరించారు. తదనంతరం పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరైన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే మనము సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఏది చేయునో అదే నేను చేయుదునో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ఆత్మ చేయు క్రియలే వధువులో బయలుపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ లేని ఎడల వధువు, నేను అడుగుతున్నాను, ఎలా రూపాంతరపరచబడుతుంది ఆత్మ లేకుండా? ఆత్మ లేకపోతే ఆ విషయాన్ని గ్రహించలేరు కదా, వారికి ఆ ప్రత్యక్షత రాదు. మరి పరిశుద్ధాత్మ వద్దు అన్నవారు మరి ఈ ప్రత్యక్షతను ఎలా కనుగొంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లు వస్తుందండి? ఆలోచన చేయండి ఒకసారి, గమనించుదుముగాక. మనం ఎన్ని వర్తమానాలు చదవచ్చు, లేక వినొచ్చు, లేక బల్లలు పగిలిపోవునట్లుగా వృద్ధి బోధించవచ్చు. నేను తప్పు అంటలా, దృఢంగా బోధించండి. కానీ పరిశుద్ధాత్మ అక్కడ పని చేయకపోతే అది కూడా ఇతర సంఘ శాఖల వలె కేవలం అనుకరణగానే ఉంటుందండి.
పెదాలతో చెప్పటమే కానీ హృదయంతో కాదు. గమనించుదుముగాక. తండ్రి క్రీస్తులో నుండి ఏ ఏ సూచక క్రియలు చేశాడో అవి అన్ని కాలాలలో కూడా కనిపించాలి. అలాంటి ప్రత్యక్షత లేని ఎడల అది జీవము లేనిదిగా ఉండిపోతుంది. గమనించాలి. ఆయన నిన్న ఎలాంటి ఆ గొప్ప కార్యాలు చేశాడో నేడు కూడా ఆయన అదే చేస్తాడండి. ఆయన మారని దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒక శక్తి, ఇంకా పరిశుద్ధాత్మ ఒక ప్రత్యక్షత అయి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనిని గూర్చి మనం ఎన్ని వేదాంత కళాశాలలు తిరిగినా దొరకదో. పామరులైన ఆ జనాలు సామాన్యతలోనే ప్రభు మాట చొప్పున వారు నిలిచి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తొల్లిటి సంఘమునకు ఇవ్వబడిన ఆజ్ఞను మనం చూస్తే లోక 24:49 మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలో నిలిచి ఉండండి, పొందుకునేటంత వరకు నిలిచి ఉండండి. దానికి ఒక పీరియడ్ లేదు, ఒక టైం లేదు. పొందుకునే వరకు. ఎందుకంత అవసరత ఉంది? ఎందుకంటే ఆ ఒరిజినల్ సీడ్, ఆ వధువును రూపాంతరపరిచేది పరిశుద్ధాత్మయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పెంతెకొస్తు దినాన పితరులతో, ఆనాడు పితరులతో అగ్నిస్తంభము మేఘస్తంభము ఎలాగైతే వారి మధ్య నిలిచి నడిపించిందో అదే దేవుడు ఆ పెంతెకొస్తు దినంలో కూడా శరీరధారిగా ఉన్న క్రీస్తు ఆత్మ ఆ తదుపరి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారందరిలోనికి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ముందు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. నేను మీతో ఉంటానో, మీలో ఉంటానో, లోకం మరి ఎన్నడూ చూడదో కానీ మీరు చూస్తారు. వారిలో ఆ ప్రత్యక్షత బయలుపరచబడింది, ఆత్మకార్యము బయలుపరచబడింది, వాగ్దానము నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిందో ఆ వాక్శక్తి ద్వారా జీవ గ్రంథంలో ఎవరైతే ఉన్నారో వారిని తమతో ఐక్యపరుచుకోవటానికి ఆ శక్తి ప్రపంచాన్ని కుదిపి జల్లించి తన పిల్లలను పట్టుకొని క్రీస్తుకు సమర్పించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలం సత్యవాక్యము ద్వారా ఆత్మస్వభావము నీలోనికి వస్తే శరీర సంబంధమైనటువంటి సిద్ధాంతాలు నువ్వు పెట్టలేవు, ఈ గ్రూపిజాలు నువ్వు చేయలేవు. ఆత్మ నిన్ను పైనున్న వాటి మీదకి నీ మనస్సును త్రిప్పుతుందండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల పైనున్న వాటిని వెతకమని బైబిల్ చెప్తుంది. క్రీస్తు మనస్సే నీలో ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా దీని గురించి లోతుగా నేను చెప్పడానికి సమయం లేదు, కానీ క్లుప్తంగా చెప్పాలని ఆశపడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ నిన్ను క్రీస్తు స్వరూపములోనికి రూపాంతరపరుస్తుంది. అది ఒక గుర్తు అండి. అది నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నిన్ను దేవుని వాక్యపు హద్దులను దాటనీయదండి. చాలామంది దాటిపోయారు. మళ్ళీ ఆ పాత ఏ శాఖలు విడిచి వచ్చారో అదే క్రియలు వారిలో ఉన్న వాక్యం నుండి తప్పిపోవటం. కానీ పరిశుద్ధాత్మ కలవారు వాక్యాన్ని విడిచి ఒక చిన్న అంగుళం కూడా బయటకు కదలలేరు. అంగుళం కాదుగా, 0.01% కూడా కదలలేరు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ అలా మనల్ని విడిచిపెట్టదో, వాక్యం మీదే నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఆత్మ లేని వారే శరీర సంబంధమైనటువంటి కార్యాలు సంఘాల్లోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మీరు లోకమును, వాటిలో ఉన్న వాటిని ఇంకా ప్రేమించి నేను గొప్ప అని తమ్మును తాము గొప్ప చేసుకుంటూ ఉంటే ఎలా ఆత్మ మన మధ్య సహవాసం చేయగలదు? ఎలా ఆ ఐక్యతను తీసుకుని రాగలదు? వాక్యంతో ఏకీభవించాలి. మనం అందరూ సమానులుగా ఉండాలి. ఇంకా శరీర సంబంధమైన దుర్గుణాలు ఉన్నాయి. నువ్వు పలానా, నేను పలానా లేదు. అందరూ ఒకే శరీరంలోనికి బాప్తిజమం పొందారు. దేవునికి స్తోత్రం. ఆత్మను పొందిన వారు పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నారండి. వారు భూలోకంలో ఉన్నప్పటికీ కూడా వారు భూ సంబంధులు గారు. వారు ఒక వింత జీవుల వలె ఉంటారు. పరలోకము నుండి, ఆకాశము నుండి వచ్చినటువంటి వస్తువుల యొక్క రూపం ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ పొందిన వారి జీవితం కూడా అలాగే ఉంటుంది. వారు కోడి పిల్లల్లాగా, మళ్ళా సంఘ శాఖల్లాగా చెత్త చెదారం తినడానికి ఎగబడరు. వాళ్ళు పక్షిరాజులు అనబడిన వారు ఉండొచ్చు, కానీ నిజమైన పక్షిరాజులు వేరు. మళ్ళీ అందులో కూడా తేడా ఉంది. ఈగిల్స్ అని పేరు పెట్టుకోవచ్చు. ఈగిల్స్ అన్ని ఈగిల్స్ కా, ఒరిజినల్ ఈగల్ ఉంది. అది క్రీస్తు పోలికలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిజమైన పక్షిరాజు. అది భూమి మీద వాటిని వీటిని ఆశించదు. వాటిని వీటిని అసలు భూ సంబంధమైన విషయం మీద అది ఆలోచనే చేయదు. అది శత్రువునకు అందనంత ఎత్తుగా ఎగిరిపోతుందండి. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ గుణం కలిగినది. ఎందుకంటే ఆయన పక్షిరాజు. దేవునికి స్తోత్రం. మనం నిజ పక్షిరాజు పిల్లలముగా ఉంటే మనం కూడా ఆయన వలనే ఉంటామండి. క్రీస్తు వలె ఉంటాం. క్రీస్తు ప్రేమ, క్రీస్తు సమాధానము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒకే ఆత్మ ద్వారా మనం అందరము ఒక్క శరీరములోనికి బాప్తిజమం పొంది ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఆ శరీరము క్రీస్తు. నిజంగా మనం గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఆ తీర్పును, మన పాప శాప భారాలను ఎలాగైతే భరించాడో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అది తీసుకొని, మన తీర్పును ఆయన తీసుకొని మనల్ని జీవంలోనికి దాటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము తీర్పులో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. అదే శరీరం మన పాప శాపాలను భరించిన శరీరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరమును చీల్చగా ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము కూడా ఆయన వలె ఈ లోకమును దాటిపోయేదాం. దేవునికి స్తోత్రం. పైనున్న దానిని మనం వెతుకుతామండి. ఆమేన్, 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 ఆమేన్. పరలోకపు ఆనందపు గంటలు ఆ రోజు మ్రోగుతాయి. హల్లెలూయా. అదే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము. ఆయన వారితో కాపురం ఉండును. హల్లెలూయా. ఆయన మనము ఏకమై ఉంటాం. ఎంతకాలం? యుగ యుగాలు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినటువంటి లేకపోతే పరిశుద్ధాత్మ వలన మనకు కలుగు ప్రయోజనం. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆయన ఉద్దేశం అదే. మనం ఆయనతో యుగ యుగాలు జీవించడానికి అట్టి కృప సత్యమును అంగీకరించు నిజ వధువుకు నిత్యము నిలిచియుండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నిజమైన ఆదరణకర్త, నీకు స్తోత్రమయ్యా. శరీర క్రియలు నాయనా మేము చూస్తున్నప్పుడు మాకు ఆయాసము, దుఃఖం కలుగుతుంది. ఏది సత్యమని మేము అవలంబించడానికి ఈ ఆత్మ ద్వారా మేము నడిపించబడ్డామో అందులో కూడా ఈ గలిబిలి వాతావరణాన్ని చూసినప్పుడు కొంత అలజడి కలుగుతుంది నాయన. అయినను కూడా వధువు మోసగింపబడదు. వధువు వరుని యొక్క జీవమై ఉన్నది నాయన. నీకు స్తోత్రం. నువ్వు అనాది సంకల్పములో నీ రక్తము చేత శుద్ధి చేసి నీలో ఐక్యపరుచుకుని ఉన్నావు. నా ప్రియ తండ్రి, నీకు స్తోత్రం.
ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు ప్రభువా. ఈ ఆత్మ ద్వారానే మమ్మల్ని నడిపించు నాయన, సర్వసత్యములోనికి నడిపించండి. ఈ వాక్యము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా కృపదాయిచేయి. దాసుడు రంగం మీద ఉండి నాయన ఎంతో సంఘాన్ని క్రమపరిచాడు. కానీ ఆనాడు పౌలు అన్నట్లుగా ప్రభువా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయన్నట్లుగా దాసుడు రంగం మీద నుంచి వెళ్ళిపోయాక పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. అయినప్పటికీ నిజ వధువు మోసగింపబడదని, ఆత్మచేతని నడిపించబడుతుందని మేము చూస్తున్నాం. ఆ వెలుగులో నిలిచి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. ప్రభు అయిన యేసు రమ్ము అని ధైర్యంగా చెప్పుటకు కావలసిన నీ శక్తిని పంపమని, కృపతో అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.